హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే సొరకాయ కర్రీ అండి, సొరకాయ టమాటా కర్రీ అనమాట నేను చేస్తున్నాను ఈరోజు. కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఆయిల్ అండి, ఇది అప్పడాలు వేయించిన ఆయిల్, అందుకని కొంచెం అప్పడాలు వేయించి తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అనమాట, తగినంత ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులో కొంచెం మనం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఎల్లిపాయలు అనేది వేసేసుకుందాం. ఎల్లిపాయలు అనేది వేసేసుకొని ఇది కొంచెం మగ్గుతూ ఉంది కదండి, ఇలా మగ్గిన దాంట్లో కొంచెం మనం ఇలా తాలింపు గింజలు అనేది వేసేసుకుందాం. దాని తర్వాత ఇంగం పౌడర్ అనేది వేసేసుకుందాం. వెజిటేరియన్ ప్రతి దాంట్లో నేను ఇంగం పౌడర్ అనేది వేస్తానండి, ఏ కర్రీలోనైనా కూడా. చూసారు కదండి, తాలింపు అనేది మాడుతూ ఉంది కదా, ఈ మాడిన తాలింపులో మనము ఆనియన్స్ వేసేసుకుందాం. సొరకాయ టమాటా కర్రీ అండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం. ఇందులో వచ్చేసి నేను పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి కొంచెము, ఒక 3-4 ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, టమాటా వేసేసి మిక్సీ పడుతున్నానండి. ఇది మిక్సీ అనేది పడుతున్నాను అనమాట. పేస్ట్ అనేది చూసారు కదండి, ఇలా అయిపోయింది. ఇది అనేది నేను కర్రీలో వేసేస్తాను. ఆనియన్స్ అనేది మగ్గినాయి కదా, ఈ ఆనియన్స్లో ఇది అనేది వేసేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. వేసేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించాలండి. ఇది ఎంతవరకు మగ్గిందా అనేది ఒకసారి చూద్దామండి. మూత అనేది తీసేసి, చూసారు కదా ఎలా అయిపోయిందో ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలాలండి, అంతవరకు మగ్గితే సరిపోతుంది. దాని తర్వాత మనం సొరకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ వస్తే, అంత మందరం వస్తే చాలు అన్నమాట. చూస్తున్నారు కదండి ఎలా మగ్గిందో. ఎస్, ఇలా మనకి వస్తే ఇంకా సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ ముక్కలు అనేది వేసేసుకుందాం, సొరకాయ ముక్కలు అనేది. ఇందులో నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకుందాం. నేను అసలు సాల్ట్ అనేది వేయలేదు. సాల్ట్ అనేది వేసేసుకొని ఇంకా మూత అనేది పెట్టేసుకుందాం. సాల్ట్ అనేది మీకు ఎంతైతే సరిపోతుందో అంత అనేది వేసేసుకోండి. నేనైతే కొంచెం తక్కువనే తింటాము మేము, కాబట్టి నాకు ఎంత అనేది అవసరమో నేను అంతే వేసుకుంటున్నాను. అంతే అండి. ఇంకా సాల్ట్ అనేది వేసుకొని మనం మూత అనేది పెట్టేసుకుంటే తెలుసు కదా, ఆ ముక్కలలో ఉన్న వాటర్ అంతా తొందరగా అనేది మనకి మగ్గుతూ ఉంటుంది అన్నమాట. మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము మూత అనేది తీసేద్దామండి. ఎక్కడ వరకు ఒకసారి చూద్దాం ఎంత మగ్గింది కర్రీ అనేది. మనం ఇంకా టమాటా అనేది దీంట్లోనే వేసి మిక్సీ పట్టాం కాబట్టి మనం దీంట్లో టమాటా అనేది వేయాల్సిన అవసరం అనేది అయితే లేదండి. తొందరగానే మగ్గుతూ ఉందన్నమాట. కానీ మనము మిక్సీలో అనేది కొంచెం అనేది ఉంటే వాటర్ అనేది వేసానండి.
వాటర్ అనేది ఇందులో వేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. దీంతో మంచిగా అనేది ఉడుకుతుంది అనమాట ఈ కర్రీ అనేది, సొరకాయ కర్రీ అనేది. చూస్తున్నారు కదండి కర్రీ అనేది ఎలా అయిపోయిందో, మంచిగా అనేది అవుతుందండి. ఇంకొక 2-3 నిమిషాలలో ఈ కర్రీ అనేది ఉడికిపోద్ది అనమాట. చాలా చక్కగా అనేది ఉడికింది. ఇందులో మనము ఫస్ట్ ఆనియన్స్, అలాగే ఎల్లిపాయలు, కొంచెం ఇంగుం పౌడరు, తాలింపు గింజలు, అలాగే వేసేసుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే ఏమంటారు పచ్చిమిర్చి, టమాటోస్, కొంచెం అల్లం ముక్క, 2 ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అనేది అందులో వేసి ఆ వాటర్ పచ్చివాసన అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలు అనేది వేసేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు ముక్కలతో పాటుగా వేసేసుకున్నా కూడా పర్లేదండి. తాలింపులు అనేది వేయకూడదు అనమాట, ఎందుకంటే పచ్చి కొబ్బరి అనేది బాగా మగ్గాలి కాబట్టి. ఇది పసుపు అనేది యాడ్ చేస్తే మనము అది తొందరగా అనేది అడుగంటుతుంది, అలాగే కర్రీ అనేది అంత టేస్ట్ అనేది రాదనమాట. ఆ పచ్చి కొబ్బరి అంతా కూడా మగ్గితేనే కర్రీకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే చూడండి చాలా బాగుంటుందండి, చాలా 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 అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇదంతా కూడా కంప్లీట్గా మనం ఇలా వేసేసుకొని దాన్ని బాగా మగ్గించాలి. మగ్గించేసిన తర్వాత దీంట్లో మనము కొంచెం వాటర్ వేసుకొని వినిపించుకోవచ్చండి, వండుకోవచ్చు. లేకపోతే వాటితోటైనా సరే మనము వండేసుకోవచ్చు అనమాట కూర అనేది. చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇంకా కొంచెం దగ్గరికి వస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఈలోపు కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర అనేది వేసేసుకున్నాం 1 నిమిషంలో. దీంట్లో కొంచెం నేను ఫైనల్గా ధనియాల పౌడర్ అనేది వేసేసానండి. మొత్తం ధనియాల పౌడర్ అనమాట, చాలా బాగుంటుంది. అంటే ఇంకా కొత్తిమీర అనేది వేసేస్తాను. అంతే. చూసారు కదండి, కొత్తిమీర అనేది వేసేస్తాను. 2 నిమిషాల తర్వాత మనం దీన్ని అనేది దింపేస్తున్నాం. చూసారు కదండి కర్రీ అనేది ఎంత బాగా అనేది అయిందో, చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫైనల్గా మనం కర్రీ అనేది వండగానే మూత అనేది తీయకూడదండి. మూత అనేది అలాగే పెట్టేసుకొని కొంచెం ఉమ్మగిలినాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కల్లా తీస్తే ఇలా చక్కగా కర్రీ అనేది అవుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ సొరకాయ టమాటా కర్రీ అనేది ఎప్పటిలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అనేది చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.